హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఈరోజు ఇన్స్టాంట్గా ఒక రెసిపీ అయితే చేసుకున్నాను. సో ఎలా చేసుకున్నానో మీరైతే చూసేయండి. సో నేనైతే 4-5 ఎల్లిగడ్డలు అయితే తీసుకున్నాను. ఇలా పొట్టు తీసి కచ్చా పచ్చాగా అయితే దంచుకున్నాను. సో మీరు ఎంత కావాలో క్వాంటిటీగా అంత క్వాంటిటీ తీసుకోండి. సో కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. సో మేమైతే స్పైసీగా తింటాము. సో మీరైతే కారం చూసుకొని తినండి. సో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొన్ని వాటర్ పోసి కలుపుకున్నాను నేనైతే. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగా కుదురుతుంది. సో కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నాను. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసాను. సో జీలకర్ర చిటపటలాడిన తర్వాత సో ముందుగా కలిపి పెట్టుకున్న టెక్స్చర్ని నేనైతే ఇందులో వేసి కలుపుకున్నాను. సో ఇదైతే కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు చాలా బాగా ఉడకాలి అండి. సో ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత కొంచెం నిమ్మకాయ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగా కుదురుతుంది. సో ఇదైతే రాజస్థానీ స్పెషల్ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.